అంతకుముందు అట్లా కాదు. మరేంటి అంటే సంకల్పం చేస్తేనే సృష్టి జరిగేది. స్మరణాత్ స్మరిస్తే సంతానం అయ్యేది. దర్శనాత్ చూస్తేనే సంతానం. స్పర్శాత్ స్పర్శిస్తేనే సంతానం. తపోభి తపస్సున్న సంతానం. పూర్వేషామభవన్ ప్రజా. ఇప్పుడు మొట్టమొదటి సృష్టి క్రమంలో కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆయన నాభికమల నుంచి పుట్టాడు బ్రహ్మదేవుడు కదా. ఆ బ్రహ్మదేవుని యొక్క బొమ్మముడిలోంచి వచ్చాడు రుద్రుడు. తర్వాత ఈ సనక సనందనాథులు మానసపుత్రులు అంటారు. అంటే ఇట్లా మానసంగానే సంతానం కలుగుతాయా? కలిగినాయి ఆ కాలంలో. అయితే ఈ స్త్రీ పురుషులు దంపతులుగా ఉండి సంతానాన్ని పొందడం అనేటువంటిది బ్రహ్మదేవుడు కొంతకాలమైనాక సృష్టి అంతా చేసేసి అప్పుడు ఏం చేశాడు అంటే ఇట్లా కాదు అని చెప్పి మొదలు ఓ ఇద్దరు దంపతులను పుట్టించాడు. శతరూప అని ఒక స్త్రీని, తర్వాత ఒక పురుషుణ్ణి సృష్టించాడు. సృష్టించి